హలో ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త కార్ కొనేసినాం మనం. ఇదైతే అందరికీ రీల్స్లో చూస్తున్న కారే, MJX H12P. నేనైతే బాక్స్ అయితే ముందే ఓపెన్ చేసిన కన్ఫర్మేషన్ కోసం, అన్నీ ఉన్నాయా లేవా అని. అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ని అయితే మీరు చూడొచ్చు. ఇదైతే ముందు లుక్. ఇది మనకి 1:12 స్కేల్. అఫీషియల్ ఫోర్డ్ మోడల్ ఇది. ఫోర్డ్ బ్రాంకో ఆర్ హైపర్గో నుంచి. దీని బ్రాండ్ మాత్రం MJX. మీకు బాక్స్ చుట్టూ కూడా చూపిస్తాను. ఇది చాసిస్ వ్యూ. ఇది ఇవి కార్ గేరింగ్ సిస్టమ్. ఇది 4x4తో వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడైతే మనం కార్ను ఓపెన్ చేస్తాము. ఓకే, ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడైతే బాక్స్ని పక్కకు పెట్టేసాం. సో ఫస్ట్ మనకు బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్ ఉంది. కార్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఏమైనా రిపేర్ వచ్చినా ఇట్లా చేసుకోవాలని మొత్తం ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలన్నా ఇందులో రాసుకోవచ్చు. దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి బాక్స్ ఉంది. ఇందులో మనకి రిమోట్, చార్జర్, ఎక్స్ట్రా సస్పెన్షన్ స్ప్రింగ్స్, అండ్ రిమోట్. ఇది మాత్రం రాదు, ఈ ట్యాగ్ మాత్రం నేను వేసుకున్నాను. రిమోట్ అండ్ సమ్ స్క్రూ డ్రైవర్, Allen కీస్ అండ్ రించ్. ఓకే, సో ఇవన్నీ మనం పక్కకు పెట్టేసాం. ఓకే, ఇప్పుడు మన కార్ను చూద్దాము. కారుకి సైడ్కి ఒకటి ప్రొటెక్షన్ కోసం ఇచ్చిన ఈ రెండు, ఇందులో ఏముండదు. తర్వాత మనకి కారే ఉంది. ఇంకా కింద ఒక షీట్ ఇచ్చారు. ఇప్పుడైతే మనం కార్ను ఓపెన్ చేద్దాం. ఇదైతే నా డ్రీమ్ కారు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కొందామని. మన అవుట్ ఆఫ్ బడ్జెట్ కాబట్టి మనీ కలెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. చూడొచ్చు ఒకసారి ఎంత బాగుందో అసలు. నేను దీన్ని కొన్నాక కొంచెం యూజ్ చేశాను, అందుకే మీకు ఇట్లా కొంచెం డస్టీగా కనిపిస్తుంది. చూడండి, ఫ్రంట్ వ్యూ ఇది, సైడ్ వ్యూ ఇది, బ్యాక్ వ్యూ. ఇది ఎక్స్ట్రా వీల్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకో సైడ్ ఇది కింది నుంచి అన్నీ మెటల్ చాసిస్. ఇది మెటల్ చాసిస్, ఇవన్నీ మెటల్. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే ఫోర్స్ఫుల్గా టైర్స్ని తింపొద్దు, రిమోట్తోనే ఆపరేట్ అవ్వాలి. ఇవి మాత్రం మనకు ప్లాస్టిక్యే, ఇదంతా ప్లాస్టికే. మీకు కావాలి అంటే దీనికి ప్రొటెక్షన్స్, స్టీల్ ప్లేట్స్ కూడా తప్పుతాయి. కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం కారు టాప్ ఓపెన్ చేసి చూసాం. లోపల ఏమేమి ఉందో మీకు చూపిస్తాను. ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. దగ్గర నుంచి చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా మ్యాగ్నెట్స్. ఈ రెండు మ్యాగ్నెట్స్కి ఇది అటాచ్ అయిపోతుంది, స్టిక్ అయి ఉంటుంది. ఇట్లా పెడతాచ్చు. టక్మన్ సౌండ్ వస్తుందంటే స్టిక్ అయింది అన్నట్టు. మళ్ళీ మీరు
ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఉంటుంది, చూడొచ్చు. ఇది మన బ్రష్లెస్ మోటార్, ఇది మన స్టీరింగ్ సర్వో 20 kg వరకు హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇది పవర్ బటన్, ఇది రీసెట్ బటన్, ఇది ESC, ఇది రిసీవర్. మనకు బ్యాటరీ ఇక్కడ ఉంటుంది, ఇందులో చూపిస్తాను బ్యాటరీ కూడా. బ్యాటరీ మనకి 7.4 volts 2000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దీంతో నేనైతే అప్రాక్సిమేట్లీ ఒక 40 minutes కంటిన్యూ ప్లే చేసిన, పర్లేదు, బాగానే వచ్చింది. మీరు ఇన్ కేస్ బ్యాటరీ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే 7.4 volts ఉండాలి. 2000 mAh నుంచి మీరు mAh ఎంతైనా పెంచుకోవచ్చు, కానీ వోల్ట్స్ మాత్రం 7.4 volts ఉండాలి. 15C దగ్గర మీరు 30C వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 30C పైన చేయకండి, 15 to 30 మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. బ్యాటరీ అప్గ్రేడ్ చేయాలంటే 7.4 volts మినిమం 15C ఉంటేనే మనకి పవర్ డెలివరీ అనేది బాగుంటుంది కార్కి. ఇది మనకి T కనెక్టర్తో వస్తుంది, ఫిమేల్, ఇది మేల్ T కనెక్టర్, ఇది చార్జర్. బ్యాటరీ మనకి ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది, ఇక్కడ పెట్టాలి. ఇట్లా ఇక్కడ పెట్టేసేయాలి. 2 plugs అటాచ్ చేయాలి. ఇంకా మనం కార్ వ్యూ చూస్తే బాడీలో ఇక్కడ లైట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా లైట్స్ ఉంటాయి. నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది మాత్రం ఫైబర్ బాడీ, ప్లాస్టిక్ బాడీ. దీనికి స్క్రాచెస్ పడతాయి కంపల్సరీ. బాడీ పైన మీరు కార్ని రోడ్డు పైన నడిపేటప్పుడు కార్ కంపల్సరీ పల్టీ కొడుతుంది. ఇప్పుడు కంపల్సరీ బాడీ పైన స్క్రాచెస్ పడతాయి. అందుకని నేను ఎక్కువ స్క్రాచెస్ పడే దగ్గర ఈ కార్బన్ ఫైబర్ ప్లాస్టర్ అని దొరుకుతుంది ఆన్లైన్లో, అది ఆర్డర్ చేస్తాను, నీకు చూపిస్తాను. ఇట్లా ఉంటుంది ఆ ప్లాస్టర్. ఇన్కేస్ మీరు స్క్రాచెస్ పడొద్దు అనుకుంటే స్క్రాచెస్ పడే దగ్గర ఇట్లా ప్లాస్టర్ వేసుకోవచ్చు. ఇది స్క్రాచ్ రెసిస్టెన్స్. స్క్రాచెస్ అయితే పడతలేవు ఇది వేసినప్పటి నుంచి, ఇక నేను చుట్టూ మొత్తం వేయలేదు, వేస్తాను. ప్లాస్టర్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనమైతే కార్ స్టార్ట్ చేద్దాము. ఇట్లా తీసి బ్యాటరీని ఇందులో పెట్టేసేయండి, కనెక్ట్ చేసేయండి. బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత యాస్టీస్ దీంట్లో ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, దీన్ని ఇట్లా ఆన్ చేయండి. విదిన్ 1 secondలో ఆన్ అయిపోతుంది. లైట్స్ వస్తాయి. మనకి రిమోట్లో 2 AA బ్యాటరీస్ వేస్తే సరిపోతుంది. ఆన్ చేయండి, ఆన్ అయిపోతుంది. మీకు టీట్ మన్ సౌండ్ వస్తుంది, అంటే రిమోట్, రిసీవర్, కారు 2 కనెక్ట్ అయిపోయినాయి అన్నట్టు. చూడండి, మీకు ఫస్ట్ లైట్స్ చూపిస్తాను. ఇదొకటి, ఇదొక మోడ్, అంతే. 1 2 3 4 మోడ్స్ ఉన్నాయి మనకి ఇందులో. రిమోట్లో మనకి ఛానల్ 4 ఫర్ అప్గ్రేడేషన్. మనకి ఇందులో మీకు నచ్చిన అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. అంటే రేంజ్ పెట్టుకోవచ్చు, హారన్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా లైటింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనకి ప్రొఫెషనల్ స్టీరింగ్, ప్రొఫెషనల్ థ్రోటల్ కంట్రోల్ అయితే ఉంటుంది. చూడండి, నేను ఎంత తింటే స్టీరింగ్ అంతే తిరుగుతుంది. చూడండి, థ్రోటల్ కూడా అంతే, చూపిస్తాను చూడండి. స్లో అంటే స్లో వస్తుంది, అన్నప్పుడు స్పీడ్ అవుతుంది. బ్యాక్ కూడా అంతే.
రిమోట్లో మనకి ఇంకా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఛానల్ 4 తప్ప మనకి మిగతా ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఛానల్ 4 ఒకటి మనకి అప్గ్రేడ్ చేసుకోవడానికి. రిమోట్లో మనకి ఈ 4 చాలా యూజ్ అవుతాయి. ఇవి రొటేటింగ్ నాబ్స్ ఉంటాయి. ఇదేమో థ్రోటల్ డ్రిఫ్ట్, స్టీరింగ్ ట్రిమ్, థ్రోటల్ స్ట్రిమ్. థ్రోటల్ డ్రిఫ్ట్ అంటే మనం ఇది లో ఉన్నప్పుడు మనం ఇది ఎంత అన్నా కానీ కొంచెమే స్పీడ్ వస్తుంది, ఫుల్ అన్నా కానీ. సో మనం ఎంత దీన్ని పెంచుకుంటే దీని మీద కొంచెం అనగానే చాలా స్పీడ్ వస్తుంది. ఇట్లా ఈ స్టీరింగ్ డ్రిఫ్ట్ అంటేనేమో సేమ్ స్టీరింగ్ గురించి. మనం ఇది తక్కువ పెట్టుకుంటే మీరు ఫుల్ తింపినా కానీ కొంచెమే స్టీరింగ్ తిరుగుతుంది. మీరు ఫుల్ పెట్టుకుంటే స్టీరింగ్ మొత్తం తిరుగుతుంది ఇట్లా. అట్లనే ఇది థ్రోటల్ ట్రిమ్ అంటే మనం ట్రాక్షన్ మోడ్ కంటిన్యూగా మనం ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయాలి అంటే దీన్ని స్లైడ్గా ఇటు రైట్ సైడ్ తింపుకుంటే కార్ ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది. చూడండి నేను ఏమంటది అట్లా. మళ్ళీ ఇదే విధంగా మీరు ఆపోజిట్ వేలో దింపారనుకోండి సేమ్ వెనుకకి వెళ్తుంది అట్లా, ట్రాక్షన్ మోడ్ లాగా. మళ్ళీ మీరు మధ్యలో పెట్టేస్తే ఆగిపోతుంది. ఇది స్టీరింగ్ ట్రిమ్ అంటేనేమో స్టీరింగ్ ఒక సైడ్ తిరుగుతుంది. మనం ఇటు తింటే ఇటు తిరుగుతుంది, ఇటు తింటే ఇటు తిరుగుతుంది. మిడిల్లో అయితే ఉంటుంది సెంటర్లో. ఇది మన రిమోట్ కంట్రోల్ సిస్టమ్. మీరు ఇక్కడైతే ఫ్యాన్ సౌండ్ అయితే ఒకసారి గమనించవచ్చు. అదైతే ఏసీ కూలర్, కొంచెం నాయిస్ అయితే వస్తుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది ఆ నాయిస్. ఇదైతే కంప్లీట్ మనకి వాటర్ ప్రూఫ్ కాదు, స్ప్లాష్ ప్రూఫ్. కొంచెం వాటర్లో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ఇంతే అండి. ఇంకా ఇలాంటి కార్ అన్బాక్సింగ్స్ చాలా ఉన్నాయి, అన్బాక్స్ చేయండి, అన్నీ చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.